Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Vocational Courses. I am M. Narasimha Reddy, M.Com Gold Medal in Taxation, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komaram Bhim, Asifabad. Taxation 2, Unit 1, Income from Business, Part G, Digital Class. పన్ను విధింపు 2, యూనిట్ 1, వ్యాపారం నుండి ఆదాయం, పార్ట్ జి, డిజిటల్ క్లాస్. టెక్స్ట్ బుక్ ప్రాబ్లం నెంబర్ 5, పేజ్ నెంబర్ 241, 242. విద్యార్థులు, ఈ పార్ట్ ఎఫ్ డిజిటల్ క్లాస్ నందు మనం టెక్స్ట్ బుక్ నందు గల ప్రాబ్లం నెంబర్ 5, ఇట్టి ప్రాబ్లం టెక్స్ట్ బుక్ నందు పేజ్ నెంబర్ 241 మరియు 242 నందు గలదు. కావున విద్యార్థులు టెక్స్ట్ బుక్ నందు పేజ్ నెంబర్ 241 మరియు 242 చూడవలసి ఉంటుంది. ప్రాబ్లం నెంబర్ 5, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 241 అండ్ 242. ఇక ప్రాబ్లం విషయానికి వచ్చినట్టయితే 31/3/2020తో అంతమయ్యే సంవత్సరానికి ఈ క్రింది లాభ నష్టాల ఖాతా నుండి శ్రీ మదన్ యొక్క వ్యాపారం నుండి ఆదాయంను పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21కు లెక్కింపుము. అంటే శ్రీ మదన్ గారి యొక్క దిగువ ఇచ్చినటువంటి లాభ నష్టాల ఖాతా వివరాల నుండి మనం ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరాన్ని అయినటువంటి 2020-21కు శ్రీ మదన్ గారు గత సంవత్సరం అయినటువంటి 2019 మరియు 20 నందు వ్యాపారాన్ని నిర్వహించడం ద్వారా ఆర్జించినటువంటి వాస్తవమైనటువంటి నికర లాభాన్ని మనము ఇచ్చినటువంటి లాభ నష్టాల ఖాతా వివరాల నుండి మనము లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా ఇక విషయానికి వచ్చినట్టయితే శ్రీ మదన్ గారు గత సంవత్సరం 2019-2020 నందు వ్యాపారాన్ని నిర్వహించడం ద్వారా వెచ్చించినటువంటి ఖర్చుల యొక్క వివరాలను, అదేవిధంగా ఆర్జించినటువంటి ఆదాయాల యొక్క వివరాలను మనకు లాభ నష్టాల ఖాతా రూపంలో ఇవ్వడం అనేది జరిగింది. కావున మనము ఇచ్చినటువంటి లాభ నష్టాల ఖాతా వివరాలను, అదేవిధంగా ఇచ్చినటువంటి అదనపు సమాచారాన్ని పరిగణలోకి తీసుకుంటూ శ్రీ మదన్ గారి యొక్క వ్యాపారం నుండి ఆదాయాన్ని మనము ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 నందు మనం లెక్కించవలసి ఉంటుంది. విద్యార్థులు లాభ నష్టాల ఖాతాను మనము క్షుణ్ణంగా పరిశీలించవలసి ఉంటుంది. అదేవిధంగా లాభ నష్టాల ఖాతాలో ఇచ్చినటువంటి ఖర్చుల అంశాలను, అదేవిధంగా ఆదాయపు అంశాలను మనం క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే ఆ క్షుణ్ణంగా పరిశీలించడం ద్వారా మనము వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి ఖర్చులను వదిలివేస్తూ వ్యాపారంతో సంబంధం లేనటువంటి ఖర్చులను పరిగణలోకి తీసుకుంటూ, అదేవిధంగా వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి ఆదాయాలను వదిలివేస్తూ వ్యాపారంతో సంబంధం లేనటువంటి ఆదాయాలను మనం పరిగణలోకి తీసుకుంటూ మనము నికర లాభాన్ని పరిగణలోకి తీసుకుంటూ మనము అనుమతించినటువంటి ఖర్చులను ఇచ్చినటువంటి నికర లాభానికి కూడుతూ, అదేవిధంగా అనుమతించినటువంటి ఖర్చులను నికర లాభం నుండి తీసివేస్తూ, అదేవిధంగా అనుమతించని లేదా వ్యాపారంతో సంబంధం లేనటువంటి ఆదాయాలను మనము నికర లాభం నుండి తీసివేయవలసి ఉంటుంది. ఈ విధంగా మొదటి హెడ్డింగ్లో నికర లాభాన్ని తీసుకొని ఆ నికర లాభానికి ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం అనుమతించినటువంటి ఖర్చులను కూడుతూ, మూడవ హెడ్డింగ్ కింద ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం అనుమతించినటువంటి ఖర్చులు మరియు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ కానిటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ ఖర్చులను మూడవ హెడ్డింగ్ కింద తీసివేస్తూ, నాలుగవ హెడ్డింగ్ కింద
వ్యాపారంతో సంబంధం లేనటువంటి ఆదాయాలు లాభనష్టాల ఖాతాలో క్రెడిట్ చేయబడ్డవి ఏవైనా ఉన్న ఎడల అట్టి ఆదాయాలను మనం 4వ హెడ్డింగ్ కింద తీసివేస్తూ వాస్తవమైనటువంటి నికర లాభాన్ని లేదా వాస్తవమైనటువంటి వ్యాపారపు ఆదాయాన్ని మనం లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులు ఇచ్చినటువంటి లాభ నష్టాల ఖాతాను అదేవిధంగా అదనపు సమాచారంలో ఇచ్చినటువంటి సమాచారాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకుంటూ మనం వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించవలసి ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్టయితే ఇచ్చినటువంటి లాభ నష్టాల ఖాతా యందు వ్యాపారంతో సంబంధం ఉన్న ఖర్చులను అదేవిధంగా వ్యాపారంతో సంబంధం లేనటువంటి ఖర్చులను లేదా వ్యాపారంతో సంబంధం లేనటువంటి వ్యక్తిగతమైనటువంటి ఖర్చులను కూడా మనకి లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసేటకు అవకాశం కలదు. కావున మనము వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి ఖర్చులు వదిలివేస్తూ వ్యాపారంతో సంబంధం లేనటువంటి అదేవిధంగా భావితమైనటువంటి ఖర్చులు లేదా వ్యక్తిగతమైనటువంటి ఖర్చులు అదేవిధంగా ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం అనుమతించినటువంటి ఖర్చులు ఏవైనా లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసినట్లయితే ఆ డెబిట్ చేసినటువంటి ఖర్చులను మనం కనుగొనబడినటువంటి ఇచ్చినటువంటి నికర లాభం నుండి మనం తీసివేయవలసి ఉంటుంది. విద్యార్థులు ఇప్పుడు నేను డెబిట్ సైడు ఇచ్చినటువంటి లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపున ఒక్కొక్క అంశం గురించి నేను వివరించబోతున్నాను. కావున విద్యార్థులు ఇచ్చినటువంటి లాభ నష్టాల ఖాతాలో ఎడమవైపు ఉన్నటువంటి డెబిట్ భాగం నందు మీరు చూడవలసి ఉంటుంది. ఇక వివరాలు రూపాయలు డెబిట్ భాగం ఎడమ చేతి భాగం. కార్యాలయ ఖర్చులు 40,000 రూపాయలు. ఈ కార్యాలయ ఖర్చులు అనేది మనకు వ్యాపారపు ఖర్చుగానే భావిస్తాం. కావున చట్ట నిబంధనల ప్రకారం తగ్గింపు ఇచ్చుటకు అవకాశం కలదు. సాధారణ ఖర్చులు కూడా మనము వ్యాపారపు ఖర్చుగానే భావిస్తాం. కావున తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం కలదు. అదేవిధంగా అప్పుపై వడ్డీ 5,000 రూపాయలు. ఈ అప్పుపై అంటే వ్యాపార కార్యకలాపాల నిర్వహణ కోసం కనుక వ్యాపార సంస్థ అప్పును కనుక తీసుకున్నట్టయితే ఆ అప్పుపై చెల్లించినటువంటి వడ్డీ అది వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి ఖర్చు, రాబడి ఖర్చు. కావున మనం దానికి తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం కలదు. అదేవిధంగా మూలధనంపై వడ్డీ 15,000 రూపాయలు. అంటే ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం మూలధనంపై లెక్కించినటువంటి వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీ లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయబడినది. దీనిని భావితమైనటువంటి ఖర్చుగా భావిస్తాం. కావున భావితమైనటువంటి ఖర్చుకు మనం తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం లేదు. దీన్ని నామమాత్రపు ఖర్చుగా కూడా భావిస్తాం. కావున మనం తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం లేదు. కావున మూలధనంపై వడ్డీ ఇచ్చినటువంటి లాభ నష్టాల ఖాతాలో 15,000 రూపాయలు డెబిట్ చేయబడ్డది. కావున తిరిగి మనము నికర లాభం నాకు కూడవలసి ఉంటుంది. ఇక ఆడిట్ ఫీజ్ అనేది వ్యాపారపు ఖర్చు. అంటే వ్యాపారాది ఖాతా పుస్తకాలను ఆడిటర్ చేత తనిఖీ చేయడం ద్వారా చెల్లించినటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో అది వ్యాపారపు ఖర్చుగానే భావిస్తాం. కావున మనం తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం కలదు. అదేవిధంగా వ్యాపార సంస్థ కనుక అద్దె భవనం నందు నిర్వహించినట్టయితే కార్యకలాపాలను చేపట్టినట్టయితే అట్టి అద్దె భవనమునకు చెల్లించినటువంటి అద్దె మనం వ్యాపార ఖర్చుగానే భావిస్తాం. కావున మనం తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం కలదు. అదేవిధంగా ఆదాయపు పన్ను. ఈ ఆదాయపు పన్ను అనేది వ్యక్తిగతమైనటువంటి పన్ను. శ్రీ మదన్ గారు ఆదాయపు పన్ను వ్యక్తిగతమైనటువంటి పన్ను మొత్తాన్ని చెల్లించి వ్యాపారపు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయడం అనేది జరిగింది. కావున ఈ ఖర్చు వ్యక్తిగతమైనటువంటి ఖర్చు. అదేవిధంగా వ్యాపారపు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయబడినది. కావున మనము ఆదాయపు పన్ను చట్టపు నిబంధనల ప్రకారం మనము ఆదాయపు పన్ను వ్యక్తిగతమైనటువంటి ఖర్చు. కావున తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు. అది వ్యాపారపు ఖర్చు కాదు. కావున తిరిగి నికర లాభానికి కూడవలసి ఉంటుంది. అదేవిధంగా ఇక విరాళాలు 4,000 రూపాయలు. ఈ 4,000 రూపాయలు విరాళాలు ఏవైతే ఉన్నాయో ఆ విరాళాలు ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 80G ప్రకారం మనము అస్సెస్సి యొక్క స్థూల మొత్తం ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో స్థూల మొత్తం ఆదాయం నుండి మనం సెక్షన్ 80G ప్రకారం
ఈ విరాళాలకు మనం తగ్గింపుగా ఇచ్చేటకు అవకాశం కలదు. కావున దానిని ఈ విరాళాలు ఏవైతే ఉన్నాయో ఆ విరాళాలను మనం వ్యాపారపు ఖర్చుగా భావిస్తలేం. కావున ఆ వ్యాపారపు ఖర్చుగా భావించని కారణం చేత మనం ఇచ్చినటువంటి 4,000 రూపాయలు విరాళాలు ఏవైతే ఉన్నాయో ఆ విరాళాలను మనం తిరిగి నికర లాభానికి కూడవలసి ఉంటుంది. అదేవిధంగా ఇక న్యాయాత్మక ఖర్చులు 4,000 రూపాయలు. ఈ న్యాయాత్మక ఖర్చులు అనేది వ్యాపార సంస్థకు కలిగినటువంటి ఏవైనా వివాదాలకు కోసం కనుక చెల్లించినట్టయితే న్యాయ సలహాను పొందడం కోసం కానీ న్యాయాన్ని కోర్టుల ద్వారా పొందడం కోసం చెల్లించినటువంటి ఖర్చులు వ్యాపార ఖర్చుగా భావిస్తాను. కావున మనం తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం కలదు. అదేవిధంగా సిబ్బందికి పరిహారాన్ని కూడా ఏవైనా పరిహార మొత్తాలు సిబ్బందికి చెల్లించిన ఎడల ఈ సిబ్బందికి చెల్లించినటువంటి పరిహార మొత్తాలు కూడా వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి ఖర్చుగా భావిస్తున్నాం. కావున మనం తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం కలదు. అదేవిధంగా సంపద పన్ను విషయానికి వచ్చినట్టయితే ఈ సంపద పన్ను విషయానికి ఇది కూడా వ్యక్తిగతమైనటువంటి పన్ను. శ్రీ మదన్ గారు కలిగి ఉన్నటువంటి వెల్త్ సంపద మీద చెల్లించినటువంటి పన్ను అది వ్యక్తిగతమైనటువంటి పన్ను, అది వ్యాపారంతో సంబంధం లేనటువంటి పన్ను. కావున దానిని మనము తగ్గింపుగా వ్యాపారం నుండి ఆదాయం లెక్కించేటువంటి సందర్భంలో తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం లేదు. కావున దాన్ని తిరిగి 10,000 రూపాయలను నికర లాభానికి కూడవలసి ఉంటుంది. అదేవిధంగా అమ్మకపు పన్ను అనేది మనం వ్యాపారపు ఖర్చు. కావున చెల్లించినటువంటి అమ్మకపు పన్నుకు మనం పూర్తి మొత్తంగా తగ్గింపు ఇచ్చడానికి అవకాశం కలదు. అదేవిధంగా అది లాభ నష్టాల ఖాతాలో సరిగానే డెబిట్ కాబడినది కాబట్టి మనం వదిలివేయవలసి ఉంటుంది. ఇక నికర లాభం 4,13,000 రూపాయలు. ఈ నికర లాభం అనేది మనము వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో మనము మొదటి అంశంగా తీసుకొనవలసి ఉంటుంది. ఈ 4,13,000 రూపాయలకు వ్యాపారంతో సంబంధం లేనటువంటి ఖర్చులు, అదేవిధంగా వ్యక్తిగతమైనటువంటి ఖర్చులు కనుక ఏవైనా లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసినట్టయితే ఇచ్చినటువంటి అదనపు సమాచారాన్ని, అదేవిధంగా లాభ నష్టాల ఖాతాలో వ్యాపారంతో సంబంధం లేనటువంటి ఖర్చులు డెబిట్ చేసినట్లయితే ఆ డెబిట్ చేసినటువంటి మొత్తాలను మనము నికర లాభం 4,13,000కు రెండవ హెడ్డింగ్ కింద కూడవలసినటువంటి అవసరం అనేది ఉంటుంది. విద్యార్థులు, నేను ఇప్పుడు క్రెడిట్ వైప్ లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ వైప్ అంశంల గురించి ఒక్కొక్క దాని గురించి వివరించబోతున్నాను. కావున విద్యార్థులు ఇచ్చినటువంటి లాభ నష్టాల ఖాతా అంటే రైట్ హ్యాండ్ సైడ్ గల క్రెడిట్ భాగం నందు చూడవలసి ఉంటుంది. ఇక బై స్థూల లాభం 4,60,000 రూపాయలు. అంటే మనకు విద్యార్థులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి మనకు నికర లాభంతో పని. అదేవిధంగా నికర లాభాన్ని మొదటి హెడ్డింగ్గా తీసుకోవలసి ఉంటుంది. కావున ఇక్కడ శ్రీ మదన్ గారు తయారు చేసినటువంటి వర్తకపు ఖాతాను తయారు చేయడం ద్వారా అతనికి స్థూల లాభం రావడం అనేది జరిగింది. కావున స్థూల లాభాన్ని అతను లాభ నష్టాల ఖాతాకు మళ్లించడం ద్వారా ఈ బై స్థూల లాభం అని మనకు క్రెడిట్ వైపున కనిపించడం అనేది జరుగుతుంది. కావున ఈ లాభ నష్టాల ఖాతా అనేది వర్తకపు ఖాతాను తయారు చేయడం ద్వారా స్థూల లాభం వచ్చినట్టయితే మనకు లాభ నష్టాల ఖాతా బై స్థూల లాభం అని ప్రారంభం కావడం జరుగుతుంది. ఈ బై స్థూల లాభం అనేటువంటి అంశం 4,60,000 రూపాయల మొత్తాన్ని మనం పరిగణలోకి తీసుకొనవలసినటువంటి అవసరం లేదు. మనకు కేవలం నికర లాభంతోనే మనం వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో పని ఉంటుంది. అదేవిధంగా బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ 40,000 రూపాయలు. ఈ బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ అనేది మనకు వ్యాపారం నుండి ఆదాయంగా పరిగణించడానికి అవకాశం లేదు. అస్ఎస్సి శ్రీ మదన్ గారి యొక్క ఇతర వనరుల నుండి ఆదాయం శీర్షికనందు మనం బ్యాంకు డిపాజిట్స్పై వడ్డీని లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా డిస్కౌంట్ అనేది వ్యాపార సంబంధమైనటువంటి ఆదాయం, కావున మనం పరిగణలోకి తీసుకునవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా బై వివిధ ఆదాయాలు కూడా వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి ఆదాయాలు, కావున మనం పరిగణలోకి తీసుకునవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా రాని బాకీల వసూలు 20,000 రూపాయలు మనము వ్యాపారపు ఆదాయంగా పరిగణించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అదనపు సమాచారంలో ఇచ్చినటువంటి సమాచారాన్ని కూడా పరిగణలోకి తీసుకునవలసి ఉంటుంది. అదేవిధంగా అమ్మకపు పన్ను వాపసు కూడా మనం అంటే గతంలో చెల్లించినటువంటి అమ్మకపు పన్ను వాపసు వచ్చినట్టయితే దాన్ని మనము వ్యాపారపు ఆదాయంగానే పరిగణించవలసి ఉంటుంది. ఇక బై డివిడెండ్లు 10,000 రూపాయలు ఏదైతే ఉందో డివిడెండ్లు అనేది ఇక అస్ఎస్సి శ్రీ మదన్ గారి యొక్క
ఇతర వనరుల నుండి ఆదాయం శీర్షికనందు మనం లెక్కించవలసి ఉంటుంది. ఎందుకంటే డివిడెండ్లు అనేది వ్యాపార ఆదాయం కాదు, కావున మనము ఇతర వనరుల నుండి ఆదాయం శీర్షికనందు లెక్కించవలసి ఉంటుంది. అంటే ఈ బ్యాంక్ డిపాజిట్స్పై వడ్డీ 40,000 రూపాయలను, అదేవిధంగా డివిడెండ్లు 10,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ 10,000 రూపాయలను 4వ హెడ్డింగ్ కింద మనం నికర లాభం నుండి తీసివేయవలసి ఉంటుంది. ప్రాబ్లం నెంబర్ 5, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 241, 242. ఫ్రమ్ ద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆఫ్ మిస్టర్ మదన్ ఫర్ ద ఇయర్ ఎండింగ్ 31st March 2020, find out his business income. Profit and loss account, debit side and credit side. Here students, first I am going to explain about debit side all items. That's why students come to the debit side of the given profit and loss account. It means left hand side of the profit and loss account. Here office expenses 40,000 is business expenditure. That's why allowed as deduction. That's why we need not to take it into the account. 2 general expenses 10,000 is also allowed as deduction. 2 interest on loan 5,000 is a business expenditure. That's why allowed as deduction. That's why we need not to take it into the account. Interest on capital rupees 15,000. It is a notional expenditure. That's why not allowed as deduction while computing income from business. That's why rupees 15,000 interest on capital added back to the given net profit 4,13,000 under second heading. Audit fees, business expenditure allowed as deduction, need not to take it into the account. Rent rupees 20,000 also need not to take it into account because rent is the related to the business expenditure. Income tax rupees 6,000 not allowed as deduction because it is personal tax. That's why not allowed as deduction, added back to the net profit. And charity rupees 4,000 not allowed as deduction while computing income from business because charity rupees 4,000 allowed as deduction from the gross total income of the assessee according to the section 80G of the Income Tax Act 1961. Here legal expenses rupees 4,000 related to the business. That's why allowed as deduction, need not to take it into the account. Compensation to worker is also treated as the business expenditure. That's why need not to take it into the account, omit it. And to wealth tax rupees 10,000. Wealth tax is a personal tax. That's why not allowed as deduction. Hence added back to the given net profit under second heading. Sales tax is business expenditure or business expense. That's why allowed as deduction. To net profit 4,13,000. We need to take it into the account under first heading rupees 4,13,000. Students, come to the credit side of the profit and loss account. It means right hand side of the profit and loss account. Right hand part is the credit side part. By gross profit 4,60,000. We need not to take it into the account. By interest on bank deposits rupees 40,000. Interest on bank deposits rupees 40,000 shown under the income from other sources set. That's why we need to deduct from the net profit under fourth heading. Discount rupees 5,000 related to the business income. That's why we need not to take it into the account. Sundry receipts 15,000 is also. Bad debts recovered rupees 20,000. Here bad debts recovered allowed as deduction earlier.
That's why it will be treated as the business income. Refund of sales tax is also business income. That's why not allowed as. That's why it will be that's why need not to take it into the account. By dividend 10,000, it's shown under the fifth main heading, income from other sources, because it is not related to the business income. So by interest on bank deposits rupees 40,000 and by dividend rupees 10,000 shown under the or computed under the head income from other sources. Problem number 5, other information. General expenses include the purchase of office equipment costing rupees 8,000. This is the general expenses include purchase of office equipment costing rupees 8,000. It means total general expenses minus it is a capital expenditure is equal to the general expenses related to the business. Here, as per the given profit and loss account, general expenses rupees 10,000 minus 8,000 rupees. Here 2,000 rupees is the business expenditure. We need not to take it into the account, but rupees 8,000 is the capital expenditure. That's why we added back to the under second heading. Legal expenses are in relation to the income tax proceedings will be taken as the business expenditure. That's why allowed as deduction. Rent includes 10,000 paid as rent of the house in which the assessee lives. It means rupees 10,000 is the rent paid to the assessee personal purpose. That's why rupees not allowed rupees 10,000 as deduction. Depreciation on all assets amount to be rupees 14,000 allowed as deduction according to the Income Tax Act 1961 under section 32 under the third heading. Sales tax paid was in relation to the year 2019-20 allowed as the deduction. Compute business income for the assessment year 2020 and 21. Problem number 5, ఇతర సమాచారం. సాధారణ ఖర్చులలో కార్యాలయపు పరికరాల కొనుగోలుకు సంబంధించిన రూపాయలు 8,000 కలిసి ఉన్నది. అంటే దీని అర్థం మొత్తం సాధారణ ఖర్చులలో రూపాయలు కార్యాలయపు పరికరాల కొనుగోలుకు సంబంధించినవి కలిసి ఉన్నవి 8,000 రూపాయలు. అంటే ఈ కార్యాలయపు పరికరాల కొనుగోలుకు సంబంధించిన రూపాయలు 8,000 మనకు పెట్టుబడి ఖర్చుగా భావిస్తాం. కావున రూపాయలు 8,000కు మనము తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం లేదు. ఈ లాభ నష్టాల ఖాతాలో తీసుకొనబడినటువంటి సాధారణ ఖర్చులను రూపాయలు 8,000 పెట్టుబడి ఖర్చులను కూడా కలిపి లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయడం అనేది జరిగింది. కావున లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయబడ్డటువంటి సాధారణ ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ సాధారణ ఖర్చులకు మాత్రమే మనం తగ్గింపిస్తాం. అందులో కలిసి ఉన్నటువంటి రూపాయలు 8,000 పెట్టుబడి లేదా మూలధన స్వభావం ఉన్నటువంటి ఖర్చుకు మనం తగ్గింపుగా ఇచ్చటకు అవకాశం లేదు. కావున మనం రెండవ హెడ్డింగ్ కింద ఇచ్చినటువంటి నికర లాభం 4,13,000 రూపాయలకు మనం 8,000 రూపాయలను కూడవలసి ఉంటుంది. ఇక 10,000 రూపాయలు మొత్తం ఖర్చులు కాగా 2,000 వ్యాపారానికి సంబంధించినటువంటి సాధారణ ఖర్చులు, అదేవిధంగా రూపాయలు 8,000 పెట్టుబడి సంబంధితమైనటువంటి ఖర్చులు. కావున రూపాయలు 8,000కు మనం తగ్గింపుగా ఇచ్చటకు అవకాశం లేదు. కావున తిరిగి ఇచ్చినటువంటి నికర లాభం 4,13,000 రూపాయలకు కూడవలసి ఉంటుంది. ఇక
రెండవ అంశం న్యాయాత్మక ఖర్చులు, ఆదాయపు పన్ను ప్రొసీడింగ్స్కు సంబంధించినటువంటి ఖర్చులు. కావున ఇట్టి ఖర్చులను మనము వ్యాపార సంబంధిత ఖర్చుగా భావిస్తున్నాం. కావున మనం తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం కలదు. అదేవిధంగా చెల్లించిన అద్దెలో రూపాయలు 10,000 అస్సెస్సీ నివసించుతున్న అద్దె గృహమునకు చెల్లించినవి కలిసి ఉన్నది. అంటే చెల్లించినటువంటి అద్దె మొత్తంలో అస్సెస్సీ శ్రీ మదన్ గారు నివసించుచున్న అద్దె గృహమునకు సంబంధించిన రూపాయల 10,000 కలిసి ఉన్నది. అంటే మొత్తం చెల్లించినటువంటి అద్దె ఏదైతే ఉందో ఆ అద్దె మొత్తాన్ని చెల్లించినటువంటి మొత్తాన్ని లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయడం అనేది జరిగింది. అందులో వ్యాపారానికి సంబంధించినటువంటి చెల్లించిన అద్దె ప్లస్ మదన్ గారు నివసించుతున్న తన సొంత గృహానికి సంబంధించినటువంటి అద్దెకు సంబంధించినటువంటి 10,000 రూపాయలు కూడా కలిసి ఉండడం అనేది జరిగింది. కావున ఇక్కడ వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి ఖర్చులను మనము వదిలివేస్తూ, అద్దెను వదిలివేస్తూ, వ్యాపారంతో సంబంధం లేనటువంటి శ్రీ మదన్ గారి వ్యక్తిగతమైనటువంటి గృహంలో నివసించుచున్న గృహమునకు చెల్లించిన 10,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ 10,000 రూపాయలను మనం ఆదాయపు పన్ను చట్టపు నిబంధనల ప్రకారం అనుమతించని ఖర్చు అగును. కావున అట్టి ఖర్చు రూపాయలు 10,000 రూపాయలను తిరిగి ఇచ్చినటువంటి నికర లాభానికి మనం కూడవలసి ఉంటుంది. అది మనము సాధన చేసేటప్పుడు మరోసారి వివరించడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని ఆస్తులపై అనుమతించినటువంటి తరుగుదల మొత్తం రూపాయలు 14,000 రూపాయలు. అంటే ఇక్కడ శ్రీ మదన్ గారి యొక్క అన్ని ఆస్తులపై ఆదాయపు పన్ను చట్టపు నిబంధనల ప్రకారం అనుమతించినటువంటి తరుగుదల 14,000 రూపాయలను మనము తీసుకొనబడినటువంటి నికర లాభానికి మనము మూడవ హెడ్డింగ్ క్రింద ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం అనుమతించినటువంటి తరుగుదల 14,000 రూపాయలను మనం మూడో హెడ్డింగ్ కింద తీసివేయవలసి ఉంటుంది. అదేవిధంగా చెల్లించిన అమ్మక పన్ను 2019-20 సంవత్సరంలకు సంబంధించినది. అంటే శ్రీ మదన్ గారు 2019-20 సంవత్సరంలో సంబంధించినటువంటి వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి ఖర్చు అమ్మక పన్ను. కావున దీనికి మనము వ్యాపార ఖర్చుగా భావిస్తాం. కావున మనం తగ్గింపు ఇచ్చుటకు అవకాశం కలదు. కావున మనము దానిని పరిగణలోకి తీసుకొనవలసినటువంటి అవసరం అనేది లేదు. అంటే చెల్లించిన అమ్మక పన్ను 2019-20 సంవత్సరంలకు సంబంధించిన వ్యాపార ఖర్చు. కావున మనము తగ్గింపు ఇచ్చుటకు అవకాశం కలదు. ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 వ్యాపారం నుండి ఆదాయంను లెక్కింపుము. ఇక సమాధానం విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 శ్రీ మదన్ యొక్క వ్యాపారం నుండి ఆదాయంను లెక్కించుట హెడ్డింగ్ రాయవలసి ఉంటుంది. హెడ్డింగ్ నందు ఆదాయ వనరు యొక్క పేరును, అదేవిధంగా అస్సెస్సీ యొక్క పేరును, అదేవిధంగా అస్సెస్సీ యొక్క పన్ను నిర్ధారణ సంవత్సరం, ఏ పన్ను నిర్ధారణ సంవత్సరం నందు అస్సెస్సీ యొక్క ఆదాయాన్ని మనం లెక్కించుచున్నామో వివరాలతో కూడినటువంటి హెడ్డింగ్ను రాయవలసి ఉంటుంది. ఇక ఇచ్చినటువంటి సమాచారం నుండి సేకరించినటువంటి వివరాల ద్వారా శ్రీ మదన్ గారు అస్సెస్సీ పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21, అదేవిధంగా శ్రీ మదన్ గారి యొక్క ఆదాయ వనరు వ్యాపారం నుండి ఆదాయం. కావున హెడ్డింగ్ను ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 శ్రీ మదన్ యొక్క వ్యాపారం నుండి ఆదాయంను లెక్కించుట. వివరాలు రూపాయలు. ముందుగా విద్యార్థులు ఇచ్చినటువంటి లాభ నష్టాల ఖాతా వివరాల నుండి డెబిట్ వైపున ఉన్నటువంటి చివరి అంశమైనటువంటి నికర లాభాన్ని మనం మొదటి హెడ్డింగ్ నందు తీసుకొనవలసి ఉంటుంది. ఇక లాభ నష్టాల ఖాతా ప్రకారం
నికర లాభం 4,13,000 రూపాయలు మనము ముందుగా తీసుకునవలసి ఉంటుంది మొదటి హెడ్డింగ్ కింద. అదేవిధంగా రెండవ హెడ్డింగ్ కింద కూడుము అనుమతించని ఖర్చులు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసినది. అంటే వ్యాపారంతో సంబంధం లేనటువంటి ఖర్చులు లేదా వ్యక్తిగతమైనటువంటి ఖర్చులు ఏవైనా లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసినట్టయితే ఆ డెబిట్ చేసినటువంటి మొత్తాలు ఏవైతే ఉన్నాయో ఆ డెబిట్ చేసినటువంటి మొత్తాలను తిరిగి మనము రెండవ హెడ్డింగ్ కింద నికర లాభానికి కూడవలసి ఉంటుంది. అదేవిధంగా ఆదాయపు పన్ను రూపాయలు 6,000. అంటే ఆదాయపు పన్ను అనేది వ్యక్తిగతమైనటువంటి పన్ను కావున మనము నికర లాభానికి రెండో హెడ్డింగ్ కింద కూడవలసి ఉంటుంది. విరాళాలు 4,000 రూపాయలు. ఆదాయ పన్ను చట్టం నిబంధనల ప్రకారం ఈ విరాళాలకు శ్రీ మదన్ గారి యొక్క స్థూల మొత్తం ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో మనము మొత్తం ఆదాయం లెక్కించేటువంటి సందర్భంలో స్థూల మొత్తం ఆదాయం నుండి సెక్షన్ 80G ప్రకారం మనము తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం కలదు. కావున దాన్ని మనం వ్యాపారపు ఖర్చుగా భావించడం అనేది లేదు. కావున తిరిగి నికర లాభానికి కూడవలసి ఉంటుంది. ఇక సంపద పన్ను వ్యక్తిగతమైనటువంటి పన్ను కావున మనము లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయబడినటువంటి వ్యక్తిగతమైనటువంటి పన్ను అనేది మనకు వాస్తవమైనటువంటి నికర లాభాన్ని తగ్గించి చూపిస్తున్నది. కావున తిరిగి మనము సంపద పన్నును 10,000 రూపాయలను 4,13,000 నికర లాభానికి రెండో హెడ్డింగ్ కింద కూడవలసి ఉంటుంది. ఇక మూలధనంపై వడ్డీ భావితమైనటువంటి ఖర్చు కావున మనం తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు చట్ట నిబంధనల ప్రకారం. కావున దీనిని కూడా మనం తిరిగి నికర లాభానికి కూడవలసి ఉంటుంది. అదేవిధంగా సాధారణ ఖర్చులు 10,000 మైనస్ 2,000 8,000 రూపాయలు. అంటే ఇచ్చినటువంటి మొత్తం సాధారణ ఖర్చులు 10,000 రూపాయలు కాగా అందులో వ్యాపారంతో సంబంధం ఉన్న సాధారణ ఖర్చులు 2,000, అదేవిధంగా వ్యాపారంతో సంబంధం ఉన్న అనుమతించబడని పెట్టుబడి ఖర్చులు కార్యాలయపు పరికరాల కొనుగోలుపై చెల్లించినటువంటి 8,000 రూపాయలు మనం అది పెట్టుబడి ఖర్చు. కావున అదనపు సమాచారంలో ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం సాధారణ ఖర్చులలో రూపాయలు 8,000 మనకు కార్యాలయపు పరికరాల కొనుగోలుకై చెల్లించినది అని ఇవ్వడం అనేది జరిగింది. కావున అది పెట్టుబడి ఖర్చు, మనం పెట్టుబడి ఖర్చులకు తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం లేదు. వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో కేవలం రాబడి ఖర్చులకు మరియు అదేవిధంగా రాబడి నష్టాలకు మాత్రమే తగ్గింపిస్తాం. అదేవిధంగా అద్దె విషయానికి వచ్చినట్టయితే మొత్తం చెల్లించినటువంటి అద్దె 40,000 రూపాయలు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయడం అనేది జరిగింది. అందులో అస్సెస్సి శ్రీ మదన్ గారు నివసించుచున్నటువంటి అద్దె గృహంకు చెల్లించినటువంటి 10,000 రూపాయలు కూడా 40,000లో కలిసి ఉండడం అనేది జరిగింది. అంటే వ్యాపారంతో సంబంధం ఉన్న అద్దె 30,000 రూపాయలకు మాత్రమే మనం తగ్గింపించడానికి అవకాశం కలదు. అదేవిధంగా అస్సెస్సి శ్రీ మదన్ గారు తన సొంత అద్దె గృహంకు నివసించున్నటువంటి అద్దె గృహంను చెల్లించినటువంటి 10,000 రూపాయలు వ్యాపారంతో సంబంధం లేనటువంటి ఖర్చు, అదేవిధంగా అది వ్యక్తిగతమైనటువంటి ఖర్చు. కావున మనం తగ్గింపు ఇచ్చటకు అవకాశం లేదు. కావున తిరిగి నికర లాభానికి కూడవలసి ఉంటుంది. అంటే మొత్తం 40,000 రూపాయలు ఇచ్చినటువంటి లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయబడినది. కానీ అందులో 10,000 రూపాయలు అదనపు సమాచారంలో ఇచ్చిన సమాచారం ప్రకారం వ్యక్తిగతమైనటువంటి నివసించున్న గృహమునకు చెల్లించినటువంటి అద్దె 10,000 రూపాయలు కలిసి ఉండడం అనేది జరిగింది. కావున వ్యక్తిగతమైనటువంటి అద్దెకు అతను నివసించుతున్న గృహమును చెల్లించినటువంటి అద్దె వ్యాపారంతో సంబంధం లేనటువంటిది. కావున మనం తగ్గింపు ఇచ్చటకు అవకాశం లేదు. ఇక లాభ నష్టాల ఖాతాలో ఇచ్చినటువంటి డెబిట్ సైడు అంశముల వివరముల నుండి వ్యాపారంతో సంబంధం లేనటువంటి ఖర్చులను పరిగణలోకి తీసుకుంటూ అదేవిధంగా అదనపు సమాచారాన్ని పరిగణలోకి తీసుకుంటూ మనము
లెక్కించినటువంటి రెండో హెడ్డింగ్ కింద తీసుకున్నబడేటువంటి అంశాల మొత్తాలను కూడగా వచ్చినటువంటి మొత్తాన్ని తిరిగి నికర లాభానికి కూడవలసి ఉంటుంది. ఇక విషయానికి వచ్చినట్టయితే ఆదాయ పన్ను 6,000, విరాళాలు 4,000, సంపద పన్ను 10,000, అదేవిధంగా మూలధనంపై వడ్డీ 15,000, సాధారణ ఖర్చులు 8,000 రూపాయలు, అదేవిధంగా అద్దె 10,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో 6,000, 4,000 ప్లస్ 10,000 ప్లస్ 15,000 ప్లస్ 8,000 ప్లస్ 10,000 మొత్తాలను కూడగా వచ్చినటువంటి 53,000 రూపాయలు ఏదైతే ఉన్నాయో ఆ 53,000 రూపాయలను మనం తిరిగి మొదట హెడ్డింగ్ కింద తీసుకున్నటువంటి నికర లాభానికి కూడవలసి ఉంటుంది. ఇక 4,13,000 నికర లాభానికి 53,000 మొత్తం రూపాయలను కూడగా వచ్చినటువంటి 4,66,000 రూపాయలు రావడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక మూడవ హెడ్డింగ్ విషయానికి వచ్చినట్టయితే తీసివేయము అనుమతించిన మరియు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయనటువంటి ఖర్చు. అంటే వాస్తవానికి అస్సెస్సికి ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం అనుమతించినటువంటి ఖర్చులు కానీ అస్సెస్సి లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసుకొనబడనటువంటి ఖర్చు. కావున మనం మూడో హెడ్డింగ్ కింద అనుమతించినటువంటి ఖర్చులు మరియు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయబడినటువంటి ఖర్చులు ఏవైనా ఉన్న ఎడల మనం మూడో హెడ్డింగ్ నుండి తీసివేయవలసి ఉంటుంది. ఇక అదనపు సమాచారంలో ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం మూడో హెడ్డింగ్ కింద అంశమైనటువంటి తరుగుదల, ఈ తరుగుదల అనేది ఆదాయ పన్ను చట్టం నిబంధనల ప్రకారం శ్రీ మదన్ గారికి అన్ని ఆస్తులపై అనుమతించినటువంటి తరుగుదల 14,000 రూపాయలు. కావున మనం మూడో హెడ్డింగ్ కింద మొదటి హెడ్డింగ్ ద్వారా అదేవిధంగా రెండో హెడ్డింగ్ ద్వారా లెక్కించినటువంటి మొత్తమైనటువంటి 4,66,000 రూపాయల నుండి 14,000 రూపాయలను తీసివేయవలసి ఉంటుంది. ఇక 4,66,000 మైనస్ 14,000 రూపాయలు = 4,52,000 రూపాయలు రావడం అనేది జరిగింది. అదేవిధంగా ఇక మూడో హెడ్డింగ్ విషయానికి వచ్చినట్టయితే అనుమతించని ఆదాయాలు వ్యాపారంతో సంబంధం లేనివి, అదేవిధంగా లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ చేసినటువంటి ఆదాయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదాయాలను ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో మనము అనుమతించనటువంటి ఆదాయాలు కావున అవి వ్యాపారంతో సంబంధం లేని ఆదాయాలు కావున మనం 4వ హెడ్డింగ్ కింద తీసివేయవలసి ఉంటుంది. ఇక డివిడెండ్లు వ్యాపారంతో సంబంధం లేనటువంటి ఆదాయం ₹10,000 కావున మనము తీసివేయవలసి ఉంటుంది. అదేవిధంగా బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ ₹40,000 రూపాయలు. అదేవిధంగా డివిడెండ్లను మరియు బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ అనేది అస్సెస్సి శ్రీ మదన్ గారి యొక్క 5వ ముఖ్య శీర్షిక అయినటువంటి ఇతర వనరుల నుండి ఆదాయం శీర్షిక నందు లెక్కించవలసి ఉంటుంది. ఈ ₹10,000 డివిడెండ్లే కానీ అదేవిధంగా బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ ₹40,000 రూపాయలు వ్యాపారంతో సంబంధం లేనటువంటి ఆదాయాలు, అదేవిధంగా ఇతర వనరుల శీర్షిక నందు లెక్కించవలసినటువంటి ఆదాయాలు. కావున మనం కనుగొనబడినటువంటి 4,52,000 రూపాయల నుండి మనం 50,000 రూపాయలను తీసివేయగా వచ్చిన 4,02,000 రూపాయలే శ్రీ మదన్ గారి యొక్క వ్యాపారం నుండి ఆదాయంగా మనం లెక్కించడం అనేది జరిగింది. అంటే శ్రీ మదన్ గారు గత సంవత్సరం 2019-20 నందు వ్యాపారాన్ని నిర్వహించడం ద్వారా ఆర్జించినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆదాయపు పన్ను చట్టపు నిబంధనల ప్రకారం మనం ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 నందు లెక్కించగా వచ్చినటువంటి ఆదాయం వ్యాపారం నుండి ఆదాయం 4,02,000 రూపాయలు. Problem number 5, solution. Computation of Mr. Madan's income from business for the current assessment year 2020 and 21. Particulars rupees. Net profit as per profit and loss, given profit and loss account. Net profit as per profit and loss account under first heading rupees 4,13,000. Add inadmissible expenses under second heading. Income tax rupees 6,000.
not allowed as deduction because it is a personal tax. Charity rupees 4,000 allowed as deduction under section 80G of the Income Tax Act 1961 from the gross total income of the assessee. Wealth tax is a personal tax, that's why not allowed as deduction. That's why added back to the given net profit. Interest on capital is a notional expenditure, that's why not allowed as deduction. General expenses include rupees 8,000 spent or purchased of office equipment. So this is a capital expenditure, that's why not allowed as deduction. That's why added back to the net profit. Rent rupees 40,000 minus 30,000 is equal 10,000 rupees is the personal expenditure, that's why not allowed as deduction. Here income tax 6,000 total plus charity 4,000 total plus wealth tax 10,000 total plus interest on capital 15,000 plus general expenses 8,000 plus rent 10,000 is equal 53,000. We need added back to the given net profit rupees 4,13,000. Total is equal to the 4,66,000. Here third heading, less expenses not charged to the profit and loss account. As per the income tax rules, expenses allowed under the third heading. Here depreciation as per the given other information rupees 14,000. Here 4,66,000 minus 14,000 is equal to 4,52,000. Less inadmissible incomes under fourth heading, dividends rupees 10,000, interest on bank deposits 40,000. Dividends is not related to the business income and interest on bank deposits also not a business income. That's why we need to deduct from the 4,52,000, 10,000 plus 40,000 is equal to 50,000 is equal to the 4,02,000 is the income from business of Sri Madan for the current assessment year 2020 and 21. ఒకటవ హెడ్డింగ్ క్రింద తీసుకొనబడిన నికర లాభంకు సంబంధించిన చిత్తు పని లేదా వివరణ. ప్రశ్నలో ఇచ్చినటువంటి లాభ నష్టాల ఖాతా వివరాల నుండి నికర లాభంను ఒకటవ హెడ్డింగ్ క్రింద తీసుకొనవలెను. తీసుకొనబడిన నికర లాభం 4,13,000. అంటే ఇచ్చినటువంటి లాభ నష్టాల ఖాతా వివరాల నుండి డెబిట్ వైపునున్నటువంటి 4,13,000 రూపాయలను మనం మొదటి హెడ్డింగ్ కింద తీసుకొని ఉన్నాము. రెండవ హెడ్డింగ్ క్రింద తీసుకొనబడిన ఖర్చులకు సంబంధించిన వివరణ లేదా చిత్తు పని. ఈ క్రింది ఖర్చులకు వ్యాపారం నుండి ఆదాయం లెక్కించు సందర్భంలో తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం లేదు. ఎందుకనగా ఈ ఖర్చులకు వ్యాపారంతో సంబంధం లేనివి మరియు అనుమతించబడని ఖర్చులు మరియు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసినవి కావున తిరిగి లాభ నష్టాల ఖాతాలో ఇచ్చిన నికర లాభంనకు రెండో హెడ్డింగ్ క్రింద కూడవలసిన ఖర్చులు. అందులో మొదటిది ఆదాయపు పన్ను రూపాయలు 6,000, వ్యక్తిగతమైన పన్ను కావున తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు, కావున తిరిగి నికర లాభానికి కూడవలసి ఉంటుంది. అదేవిధంగా విరాళాలు రూపాయలు 4,000, గుర్తింపు పొందిన సంస్థలకు చెల్లించిన లేదా ఇచ్చిన విరాళాలు మరియు దాన ధర్మాలు సెక్షన్ 80G ప్రకారం స్థూల మొత్తం ఆదాయం నుండి మనం తగ్గింపు ఇవ్వబడును. కావున ఇక్కడ వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో మనము ఇచ్చినటువంటి విరాళాల రూపాయలు 4,000ను వ్యాపార ఖర్చుగా భావిస్తలేం, కావున మనం తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం లేదు. అదేవిధంగా శ్రీ మదన్ గారి యొక్క స్థూల మొత్తం ఆదాయం మరియు స్థూల మొత్తం ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో మనము స్థూల మొత్తం ఆదాయం నుండి అర్హత ప్రకారం విరాళాలకు మనం స్థూల మొత్తం ఆదాయం నుండి తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం కలదు. కావున విరాళాలకు వ్యాపారం నుండి ఆదాయం లెక్కించేటువంటి సందర్భంలో తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు, కావున మనం తిరిగి నికర లాభానికి
కూడవలసి ఉంటుంది. అదేవిధంగా సంపద పన్ను రూపాయలు 6,000 వ్యక్తిగతమైన పన్ను కావున తగ్గింపుగా ఇచ్చటకు అవకాశం లేదు. అదేవిధంగా మూలధనంపై వడ్డీ ఊహించిన లేదా భావితమైనటువంటి ఖర్చు కావున తగ్గింపుగా ఇచ్చటకు అవకాశం లేదు. ఇక విషయానికి వచ్చిన 5వ అంశం సాధారణ ఖర్చుల రూపాయలు 10,000. సాధారణ ఖర్చులలో కార్యాలయ పరికరాల కొనుగోలుకు సంబంధించిన రూపాయలు 8,000 కలిసి ఉన్నది. ఇది పెట్టుబడి ఖర్చు కావున తగ్గింపుగా ఇవ్వబడదు. కావున ఇక్కడ తగ్గింపుగా ఇచ్చటకు అవకాశం లేదు. మొత్తం ఖర్చులు 10,000 రూపాయలు కాగా తగ్గింపుగా ఇవ్వనటువంటి ఖర్చు 8,000 రూపాయలు. అదేవిధంగా తగ్గింపుగా ఇచ్చేటువంటి సాధారణ ఖర్చులు 2,000 రూపాయలు. అంటే వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో విద్యార్థులు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం, పెట్టుబడి ఖర్చులు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసిన ఎడల మనం తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు. అదేవిధంగా పెట్టుబడి నష్టాలను కనుక లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసిన ఎడల మనం తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు. వాటిని తిరిగి నికర లాభానికి కూడవలసి ఉంటుంది. అదేవిధంగా వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో కేవలం రాబడి ఖర్చులకు మరియు రాబడి నష్టాలకు మాత్రమే మనం తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం కలదు. అదేవిధంగా 6వ పాయింట్, చెల్లించిన అద్దెలో రూపాయలు 10,000 అస్సెస్సీ నివసించుతున్న అద్దె గృహమునకు చెల్లించినవి కలిసి ఉన్నవి కావున తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం లేదు. కేవలం వ్యాపారం నుండి ఆదాయాన్ని లెక్కించేటువంటి సందర్భంలో వ్యాపారానికి సంబంధించినటువంటి రాబడి ఖర్చులకు రాబడి నష్టాలకే తగ్గింపిస్తాం. అదేవిధంగా వ్యక్తిగతమైనటువంటి ఖర్చులను లేదా వ్యక్తిగతమైనటువంటి పన్నులను ఏవైనా అస్సెస్సీ చెల్లించి వ్యాపారం యొక్క లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేసినట్టయితే ఆ డెబిట్ చేయబడ్డటువంటి ఖర్చుల మొత్తాలను మనం తిరిగి నికర లాభానికి కూడవలసి ఉంటుంది. కావున శ్రీ మదన్ గారు అతను నివసించుచున్న అద్దె గృహమునకు చెల్లించినటువంటి రూపాయలు 10,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో ఆ 10,000 రూపాయలు వ్యాపార సంస్థ నుండి చెల్లించి లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయడం అనేది జరిగింది. కావున మనము తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు. కావున తిరిగి రూపాయలు 10,000ను ఇచ్చినటువంటి నికర లాభం అయినటువంటి 4,13,000 రూపాయలకు 2వ హెడ్డింగ్ కింద మనము కూడి ఉన్నాం. ఇక 3వ హెడ్డింగ్ క్రింద తీసుకొనబడిన ఖర్చులకు సంబంధించిన వివరణ లేదా చిత్తు పని. వ్యాపారంతో సంబంధమును కలిగి ఉండి ఒకవేళ లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయని రాబడి ఖర్చులు కావున తగ్గింపుగా ఇచ్చుటకు అవకాశం కలదు. కావున ఈ ఖర్చులను నికర లాభం నుండి 3వ హెడ్డింగ్ క్రింద తీసివేయవలసినటువంటి ఖర్చులు. 1వది ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 32 ప్రకారం తగ్గింపునకు అనుమతించిన తరుగుదల రూపాయలు 14,000 ఇతర సమాచారంలో ఇవ్వబడినది తీసుకొనవలెను మరియు 3వ హెడ్డింగ్ క్రింద తీసివేయవలసి ఉంటుంది. కావున మనం 3వ హెడ్డింగ్ క్రింద రూపాయలు 14,000 ఆదాయ పన్ను చట్టం నిబంధనల ప్రకారం అనుమతించినటువంటి మొత్తాన్ని అదేవిధంగా అదనపు సమాచారంలో ఇచ్చినటువంటి మొత్తాన్ని మనం తగ్గించి ఉన్నాం. ఇక 2వ అంశం విద్యార్థులు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. 2వది లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపున ఇచ్చిన తరుగుదల మొత్తం రూపాయలు డాష్ డాష్ 2వ హెడ్డింగ్ క్రింద నికర లాభానికి కూడవలసి ఉంటుంది. అంటే ఈ ప్రాబ్లం నెంబర్ 5 నందు మనకు లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపున మొత్తాలు ఇవ్వలేదు, తరుగుదల మొత్తం ఇవ్వలేదు కావున మనం తీసుకొనబడలేదు. ఒకవేళ కనుక లాభ నష్టాల ఖాతాలో డెబిట్ వైపున కనుక ఇచ్చినటువంటి తరుగుదలను మనం 2వ హెడ్డింగ్ క్రింద ఇచ్చినటువంటి యథా మొత్తాన్ని మనం కూడవలసి ఉంటుంది. ఇక 4వ హెడ్డింగ్ క్రింద తీసుకొనబడిన ఆదాయాలకు సంబంధించిన వివరణ లేదా చిత్తు పని. ఈ క్రింది ఆదాయాలు వ్యాపారం నుండి ఆదాయం లెక్కించే సందర్భంలో వ్యాపారం నుండి ఆదాయంలో కలుపుటకు అవకాశం లేదు. ఎందుకనగా ఈ ఆదాయాలు వ్యాపారంతో సంబంధం లేని ఆదాయాలు మరియు ఇతర శీర్షికలలో లెక్కించు ఆదాయము. ఒకవేళ లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ చేసినట్లు అయితే లాభ నష్టాల ఖాతాలో ఇచ్చిన నికర లాభం నుండి
తిరిగి 4వ హెడ్డింగ్ క్రింద తీసివేయవలెను. అందులో మొదటిది డివిడెండ్లు. డివిడెండ్ రూపాయలు 10,000 వ్యాపారం యొక్క ఆదాయం కాదు, కావున ఇతర వనరుల నుండి ఆదాయం శీర్షికలో లెక్కించవలెను. అంటే స్వీకరించినటువంటి డివిడెండ్లు 10,000 రూపాయలు ఇచ్చినటువంటి లాభ నష్టాల ఖాతాలో క్రెడిట్ చేయబడినవి, కావున ఇది వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి ఆదాయం కాదు, కావున అసెస్సీ యొక్క ఇతర వనరు నుండి ఆదాయం శీర్షికనందు లెక్కించవలసి ఉంటుంది. అదేవిధంగా బ్యాంకు డిపాజిట్స్పై వడ్డీ. బ్యాంకు డిపాజిట్స్పై వడ్డీ రూపాయలు 40,000 వ్యాపారం యొక్క ఆదాయం కాదు, కావున ఇతర వనరుల నుండి ఆదాయం శీర్షికలో లెక్కించవలసి ఉంటుంది. అంటే ఇక్కడ శ్రీ మదన్ గారి యొక్క ఇతర వనరుల నుండి ఆదాయం శీర్షికనందు స్వీకరించిన డివిడెండ్ల 10,000 రూపాయలను, అదేవిధంగా బ్యాంకు డిపాజిట్స్పై వడ్డీ 40,000 రూపాయలను మనము ఇతర వనరుల నుండి ఆదాయం శీర్షికనందు లెక్కించవలసి ఉంటుంది. ఇవి వ్యాపారంతో సంబంధం ఉన్నటువంటి ఆదాయాలు కాదు. అదేవిధంగా మూడవది రాని బాకీల వసూలు రూపాయలు 20,000 రూపాయలు. వసూలైన రాని బాకీలు గతంలో తగ్గింపుగా అనుమతించబడినవి, కావున వ్యాపారం యొక్క ఆదాయంగా పరిగణించవలసి ఉంటుంది. అంటే ఈ రాని బాకీలు ఏవైతే ఉన్నాయో ఇచ్చినటువంటి వసూలైనటువంటి రాని బాకీలకు గతంలో అస్సెస్సీ శ్రీ మదన్ గారికి తగ్గింపుగా అనుమతించి ఉన్నారు, కావున అనుమతించిన తదుపరి ప్రస్తుత సంవత్సరంలో స్వీకరించినటువంటి రాని బాకీల మొత్తం ఏదైతే ఉందో ఆ రాని బాకీల మొత్తాన్ని మనం ఆదాయంగా పరిగణించుటకు అవకాశం గలదు. కావున మనము వాటిని పరిగణలోకి తీసుకునవలసినటువంటి అవసరం అనేది లేదు. ఫస్ట్ హెడ్డింగ్ ఐటమ్స్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ వర్కింగ్ నోట్స్. Take the net profit as per profit and loss account under first heading. Net profit as per profit and loss account rupees 4,13,000 has been taken under the first heading. Second heading items explanation or working notes. The following expenses which are not allowed as deduction while computing profit or gains of business because they are inadmissible expenses and debited in the profit and loss account, hence added back to the net profit under second heading. First item, income tax rupees 6,000. It is personal tax, hence it is not allowed as deduction. Second point, charity rupees 4,000. It is allowed as deduction from gross total income as per the Income Tax Act 1961 under section 80G. Will not be treated as business expenditure. And third point, wealth tax rupees 10,000. It is personal tax, hence it is not allowed as deduction while computing income from business. That's why added back to the given net profit under second heading. And fourth point is interest on capital. Interest on capital is a notional expenditure, so it is not allowed as deduction. Fifth point, general expenses rupees 8,000. General expenses include the purchase of office equipment costing rupees 8,000 is capital expenditure, hence not allowed as deduction. Sixth point, rent includes 10,000 paid as rent of the house in which the assessee lives. 40,000 minus 30,000 is equal to 10,000 is the personal expenditure, so not allowed as deduction while computing income from business. Third heading items explanation or working notes. The following expenses are related with the business, hence allowed as deduction while computing profit or gains of business but not debited in the profit and loss account, so deduct from the
given net profit under third heading. First one is depreciation. Depreciation rupees 66,000 allowed as deduction as per the other information under third heading. Second one is depreciation. Take depreciation as per the given profit and loss account under second heading. In this problem, there is no depreciation debited in the debit side of the profit and loss account, so omit it. Fourth heading items explanation or working notes. The following heads of income are not treated as business income while computing profit or gains of business because they are not related to the business. If any inadmissible incomes are credited in the profit and loss account, deduct from the given net profit under fourth heading. First one is dividend rupees 10,000. It is shown under the head income from other sources, hence not to be taken as business income. Second one is interest on bank deposits rupees 40,000. It is shown under the head income from other sources, hence not to be taken as business income. Third one is bad debts recovered rupees 20,000. Bad debts recovered were allowed as deduction earlier, recovered now, hence it becomes business income. That's why we need not to take it into the account. విద్యార్థులు అవగాహన కోసం మాత్రమే అంత వివరంగా వివరించడం అనేది జరిగింది. మీరు చిత్తు పని లేదా ఎక్స్ప్లెనేషన్ వివరణ విషయానికి వచ్చినట్టయితే ప్రశ్నను అర్థం చేసుకొని సాధన చేసిన తదుపరి ఈ విధంగా చిత్తుపనిని మనము రాయవలసి ఉంటుంది. సింపుల్గా వర్కింగ్ నోట్స్ను ఈ విధంగా కూడా రాష్ట్రకు అవకాశం కలదు. ఈ అంటే ఫస్ట్ హెడ్డింగ్ కింద సంబంధించినటువంటి అంశాలను తీసుకొనబడేటువంటి అంశాలకు సంబంధించి కూడా మనం ఈ విధంగా సింపుల్గా రాసుకుంటకు అవకాశం కలదు. ఈ క్రింది ఖర్చులకు వ్యాపారం నుండి ఆదాయం లెక్కించే సందర్భంలో తగ్గింపుగా ఇచ్చడానికి అవకాశం లేదు. ఎందుకనగా ఈ ఖర్చులకు వ్యాపారంతో సంబంధం లేవు కాబట్టి. ఆదాయ పన్ను, విరాళాలు, సంపద పన్ను, మూలధనంపై వడ్డీ, సాధారణ ఖర్చులు, అద్దె. అదేవిధంగా మూడవ హెడ్డింగ్ వ్యాపారంతో సంబంధం కలిగి ఉండి అనుమతించబడి ఉండి లాభ నష్టాల ఖాతాలో డెబిట్ చేయలేదు కాబట్టి అనుమతించబడును. తరుగుదల 14,000 అదనపు సమాచారంలో ఇచ్చినటువంటి మొత్తం. అదేవిధంగా నాలుగవ హెడ్డింగ్ ఈ క్రింది ఆదాయాలు వ్యాపారం నుండి ఆదాయం లెక్కించే సందర్భంలో ఆదాయంలో కలుపుటకు అవకాశం లేదు. ఎందుకనగా ఈ ఆదాయాల వ్యాపారంతో సంబంధం లేదు కాబట్టి. డివిడెండ్లు, బ్యాంక్ డిపాజిట్ బట్టి ఈ విధంగా సింపుల్గా కూడా వర్కింగ్ నోట్స్ రాయటకు అవకాశం కలదు. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అండర్ సెకండ్ హెడ్డింగ్ ఎక్స్ప్లెనేషన్. Following expenses are not allowed as deduction while computing profit or gains of business. Then following expenses added back to the net profit. Income tax, charity, wealth tax, interest on capital, general expenses and rent. B ante third heading. Depreciation is allowed as deduction while computing profit or gains of business. Depreciation rupees 14,000 as per the given other information allowed as deduction under third heading. C or fourth heading. Following incomes are inadmissible incomes, so not included in the business income. Dividend and interest on bank deposits deduct from the calculated amount under the fourth heading. Thank you. Presented by M. Narasimha Reddy, M.Com Gold Medal in Taxation, CGL in Occasional Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komarambim, Asifabad. Thank you one and all once again.